అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే మొన్న జరిగిన తుక్కుగూడ వేదిక సాక్షిగా తెలంగాణ ప్రజలకి 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు. ఆ 6 గ్యారెంటీల్లో మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం 5 గ్యారెంటీల్ని ఇప్పటికీ ఇవ్వడం జరిగిన సంగతి మీకు తెలుసు. మీ అందరి గుండెల్లో ఒక కోరిక కోరాలని ఉంది. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు కొన్ని వందలు ఈనాడు అవసరం ఉన్నాయి. ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మీ దీవెనలతో అయిన మీ సీనన్న గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. అది అందరికి ఎట్లున్నా నా నియోజకవర్గానికో నా జిల్లాకో సీనన్న ఎక్కువ ఇవ్వకపోతున్నా అనేది కూడా మీ మనసులో ఉంది. తప్పకుండా పేద నియోజకవర్గం, ఈ వైరా నియోజకవర్గం తప్పకుండా ప్రతి గ్రామంలో పేదల్లో బహుపేద వారికి మొదటి విడతగా ఒక 100 ఎక్కువైనా కూడా ఈ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో అనేక సార్లు నేను వచ్చాను. అక్కడ ప్రజల కష్ట సుఖాలు విన్నాను. ఆ ప్రజల కష్ట సుఖాలలో మంచి రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పాం. తప్పకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి వచ్చి ఆనాడు వారికి ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో ప్రజానికానికి అందించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి తెలుపుతూ రైతన్నలకి ప్రత్యేకంగా ఒకటే చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ, ప్రజాపాలన పార్టీ, ఇందిరమ్మ పార్టీ. ఏదైతే ఈనాడు రైతుల పట్ల కళ్ళబొల్లి మాటలు చెప్తున్నా, ఏది ముసల కన్నీరు కారుస్తున్నా గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రంలో ఉండే ఏ ఒక్క రైతన్న కూడా నమ్మొద్దని నమ్మి మళ్లీ పార్లమెంటుకి వారికి ఊపిరి పోయొద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ అని. నేను రాజకీయ జీవితం 2013లో మొదలు పెట్టాను. ఈనాడు 2023 వెళ్ళి మొన్ననే 24 3 నెలల క్రితం ప్రవేశించింది. గడిచిన 10-11 సంవత్సరాలు మొదటి విడతగా పార్లమెంటు సభ్యుడిగా నేను ఉన్నప్పటికీ మొదటి 2 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. తర్వాత అభివృద్ధి చేయాలి అనే ఒక మంచి ఆలోచనలతో ఆనాడు అధికార పార్టీలో జాయిన్ అయ్యామే కానీ ఆనాడు అనేక అవమానాలు ఎదుర్కొంటూ వచ్చాం. 2019లో ఆనాటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రకారం మనకి పార్లమెంటు టికెట్ ఇవ్వకపోయినా మీరందరూ 5 సంవత్సరాలు పొట్టలో పెట్టుకొని కాపాడుకున్నారు. అనేక వేదికల మీద చెప్పాను, అన్నా ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు వచ్చిన నాడు మీ అందరినీ కాపాడుకుంటానని చెప్పాను. ఆ భగవంతుడి దీవెనలతో మీ ప్రేమ అభిమానం మీ పట్టుదలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని దాటమే కాకుండా మీ ప్రేమించే మీ సీనన్న ఈనాడు రాష్ట్ర కేబినెట్ లో ఒక ఉన్నతమైన పదవిలో మీకోసం ఉన్నాడు. మీకు ఆనాడు ఏదైతే మాట ఇచ్చానో ఇచ్చిన మాట ప్రకారం ఈనాడు మంచి రోజులు నాకే కాదు, ఇక్కడున్న మీ అందరికే కాదు, అభిమానించే లక్షలాది మందికి మంచి రోజులు వచ్చాయని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తుంది. 10 సంవత్సరాలలో ఆనాడు ప్రజలను మభ్యపెట్టి ఎలా కొల్లగొట్టిందో, ఏ నీళ్లు నిధులు నియామకాలు ఇస్తామని మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలకి 2 పర్యాయాలుగా ముఖ్యమంత్రి కేవలం తన కుటుంబం కోసం, కేవలం తన స్వలాభం కోసం, కేవలం తెలంగాణ సొమ్ముని దోచుకోవడానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు తప్ప తెలంగాణ ప్రజల కష్ట సుఖాలలో, తెలంగాణ బిడ్డల ఆవేదనలో, తెలంగాణ బిడ్డల గోసలో ఆనాటి ముఖ్యమంత్రి ఏనాడు పాలు పంచుకోలే. ఈనాడు పదవి దిగిన తర్వాత ఆనాడు కనీసం ముఖ్యమంత్రి గారైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏ రోజు ఎమ్మెల్యేలని ఎంపీలని చివరికి మంత్రులు కూడా కలిసేది కాదు. ఈనాడు గుర్తొచ్చింది కల్లబల్లి మాటలతో రైతుల మీద ప్రేమని ఒక ప్రేమను వలకబోస్తూ లేని ప్రేమను తెచ్చుకుంటూ
రైతుల పక్షపాతిగా నేను తిరుగుతున్నానని ఈ రోజు రైతుల కష్టాలు గుర్తొచ్చాయి ఆనాటి ముఖ్యమంత్రికి అనేది ఈనాడు తెలంగాణలోని ప్రతి రైతన్నకి తెలుసు. మనతో ఒక అభ్యర్థి తిరిగిన ఎన్నికల తర్వాత మన పార్టీ అభ్యర్థి రామదాస్ అన్నాని పార్టీ ఆదేశించిన తర్వాత పెద్ద మనసుతో రామదాస్ అన్నని గెలిపించాలని ఒకే నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా చిన్న తప్పు కూడా చేయకుండా రామదాస్ అన్న నా గెలుపులో మీ అందరూ హార్నెస్ లో కష్టపడి పనిచేశారు. మీ అందరికీ చేతులు జోడించి రామదాస్ అన్న తరఫున నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరొచ్చినా ఎవరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినా ఆ అభ్యర్థిని మొన్న ఇదే వైరా నియోజకవర్గం నుంచి ఏదైతే మీరు మెజార్టీ ఇచ్చారో దానికి ఇంకా 15,000 ఓట్లు అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థికి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. ఒకటి నిజం, ఈ దేశాని కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశంలో మత తత్వాలని అనగదొక్కడం కోసం ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఉందో, ఏ కుటుంబం అయితే ఈ దేశ బాగోగుల కోసం ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు గాని రాజీవ్ గాంధీ గారు గాని ప్రాణాలు అర్పించారో, ఏ ప్రజల కోసం రోడ్లమ్మటి చిన్న పిల్లలను తీసుకొని కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం సోనియా గాంధీ గారి కష్టపడ్డారో ఆ పార్టీకి ఈనాడు మనం పట్టం కట్టి మనం నెచ్చిన నాయకుడు, ప్రజా నాయకుడు, ప్రజలలో నిత్యము ఉంటున్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో ఖమ్మం పార్లమెంటు సభ్యుడిని కూడా మంచి మెజార్టీతో మీరందరూ గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.